3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నారు. అలాగే హర్షిత 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నారు. అయా వీరు సంవత్సరాలు ముగించబడుచున్నాయంటే మీ కృపేనైనా, మరొక సంవత్సరం అడుగు పెట్టారంటే మీ దయ కావాలి నైనా. అయా ముగించుకున్నది మీ కృపను బట్టి, జీవించేది మీ దయను బట్టి. అయా ఈ సమయంలో నైనా హర్షిత కేక్ కట్ చేయొచ్చుండగా, కేక్ ఎంత మాధుర్యంగా ఉన్నదో ఆమె జీవితాన్ని అంత మాధుర్యంగా ఉంచండి. అయా దీవించి ఆశీర్వదించండి, విద్యలు విస్తరింపజేయండి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరిపించుకునే భాగ్యము దయచిగా సంవత్సరం ఈ కార్యము నూతన పరచబడుదుగా సహాయం వచ్చేయండి. వీరి పరిచర్యలు అలాగే ఈమె జీవితంలో అయాయుగనైన కార్యములు నూతన పరచండి. హర్షిత పుట్టిన రోజున తల్లిదండ్రులు ఎంతగా సంతోషించారో అయా ఈమె జీవిస్తున్న కొలదిగా అంతకంటే రెట్టింపు ఆనందం అధికమగునుగాక, ఆ సంతోషం అధికమగునుగాక. సహాయం చేసి దీవించి ఆశీర్వదించి మీ కాపుదల ఉంచమని, ఇటువంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరిపించుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో బ్రతుకులాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. క్లాస్ కడదా అమ్మను ఇటు చూడన్నా. అమ్ము